కులం అనేది బలం అవ్వాలి కానీ సదరు కులానికి మనం ఎన్నటికీ భారం కాకూడదని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ అందరూ బాగుండాలి అని భావించే కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం జరిగిందన్నారు. కమ్మ సామాజిక వర్గం వారు మిగిలిన వారిని కులం మతం తేడా లేకుండా ఒకే తాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించటమే కాక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని అన్నారు. తమ కమ్మ కులం గొప్పతనాన్ని ఇప్పటి యువతకు తెలిపారు. నేను మీ అందరి ఆడపడుచుగా, మీ అన్న బిడ్డగా ఈ సమయం మీతో గడపాలి అనేటువంటి ఆలోచనతోటే ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సన్మాన గ్రహీతలని చెప్పి మమ్మల్ని వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే విజ్ఞతతో విచక్షణతో ఓటు వేసి మమ్మల్ని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే సన్మాన గ్రహీతలని చెప్పి నేను భావిస్తాను. 5 సంవత్సరాల కాలం ఎన్ని రకాలుగా ఇబ్బంది మనం పడ్డామో అవన్నీ కూడా వారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో మనమందరం కూడా సంఘటితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజాహిత పాలనని సుపరిపాలనని అందించే దిశగా అడుగులు వేసేటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోటి కూటమికి ఓటు వేయించి ఆశీర్వదించినటువంటి వారు మీరందరూ కూడా సన్మాన గ్రహీతలని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. అలాగే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను కమ్మ కులంలో జన్మించినందుకు, అలాగే సమాజంలో ఉన్న మిగతా కులాలు మతాలను గౌరవిస్తూ వచ్చినందుకే తనకు తన కులానికి సమాజంలో ఇంతటి గౌరవం దక్కిందన్నారు. ప్రపంచంలో కమ్మవారు తెలుగువారు ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు పడ్డ ఆనందం మునుపు ఎన్నడూ లేని విధంగా ఉందని అన్నారు. కానీ ఏనాడైతే అధికారంలోకి వచ్చిన మరో రోజు నుంచే ఒక దుర్మార్గ పరిపాలనకు తరలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఒక కమ్మ కులాన్ని ద్వేషించి కమ్మ కులం మీద ఒక కక్ష కట్టి విద్యా వైద్య రంగం మీద ప్రముఖుల మీద దాడి చేయటం, పరిశ్రమలను కుంటుపరిచేలాగా చేయటం, ఒక కక్ష ధోరణిలో ఎప్పుడైతే వెళ్ళాడో కాదు, మళ్ళా మనబోటి వాళ్ళం పోరాటంలో ఉండాలి, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది, పోరాటం చేయాలనుకున్నాను, చేశాను. ఇది సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నా పోరాటం నేను చేశాను. సోషల్ మీడియా చేసామా, డిబేట్ లో కూర్చున్నామా, పోరాటం అసెంబ్లీ ద్వారా చేశాం. అందుకనే మళ్ళా పోరాటం చేసి ఇవాళ గెలిచి విజయం సాధించాం. ఇవాళ ఇక్కడ కమ్మ సోదరులే కాదు, కమ్మద్దన మహాసోదరులే కాదు, అనేక వర్గాల యొక్క సహకారంతో 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచారు. గెలిచినప్పుడు కూడా మంచి మెజార్టీలే ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ తుమ్మ చెట్టు ఉందో, ఎక్కడ నల్లమట్టి ఉందో అక్కడల్లా కమ్మవారు ఉన్నారు, మర్చిపోకండి. జోగేశ్వరరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కమ్మ కులంలో ఉన్న వ్యాపారస్తులు పడ్డ కష్టాలు కేవలం కమ్మ కులంలో పుట్టడం వల్ల అదే విధంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పడడం కారణంగానే ఈ రోజు ఇంతటి ఘన విజయానికి కారణమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నికృష్టుడు అలా చేసినందువల్లనే ఆ పట్టుదల మన వాళ్ళందరిలో కూడా వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా మరింత ఐకమత్యంగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవి చేస్తూ, మరి ఈ రోజున మరి ఇక్కడ వచ్చినటువంటి మన సోదరిమణి పురంధేశ్వరి గారు వారి యొక్క సహకారంతో బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా ఎంతో మంది ఇంకా మనకి అతిరథ మహారథులు అందరూ కూడా మన కమ్మ సోదరి వాళ్ళు వారి అందరి సహకారంతో మరింత మనందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పి
మీ అందరికీ నేను సవిగా తెలియజేస్తా ఉన్నాను.